ప్రొజెక్టైల్ మోషన్లో మనం ప్రొజెక్టెడ్ అప్వర్డ్ ఫ్రమ్ ది టవర్ అంటున్నాడు మనం చూడండి. మనం చూసుకుందాం. మనం ఇక్కడ ఇంద లాస్ట్ క్లాస్లో మనం హారిజాంటల్ ప్రొజెక్షన్ చూసామండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక టవర్ నుంచి పైనుంచి ప్రొజెక్టెడ్ చేస్తున్నాడు ప్రొజెక్టైల్ మోషన్. ఇది నార్మల్ ప్రొజెక్టైల్ ఆబ్లిక్యూ ప్రొజెక్టైల్ మోషన్ లాగా కనబడుతుంది చూడండి. ఇక్కడ వరకు ఈ పార్ట్ వరకు ఆబ్లిక్యూ ప్రొజెక్టైల్లో మనకి హైట్ హెచ్ వాల్యూ తెలుసు. మనకి హెచ్ u² sin² θ/2g అంటే అన్నీ తెలిసి ఉండాలండి. అంటే ఆబ్లిక్యూ ప్రొజెక్టైల్ ఎట్లా ఉంటుంది, హారిజాంటల్ ప్రొజెక్టైల్ ఎలా ఉంటుంది అనేది అన్నీ తెలిస్తే ఈజీ అయిపోతుంది మనకి. ఇక్కడ తీటా అనుకున్నాం కాబట్టి మనం సేమ్ దానిలాగా ఆబ్లిక్యూ ప్రొజెక్టైల్ లాగా u cos θ u sin θ అని డివైడ్ చేసాము. vx ఇది సైడ్, vy అటు సైడ్, రిజల్టెంట్ వెలాసిటీ ఇటు సైడ్ వస్తుంది మనకి. ఓకేనా. ఇప్పుడు మొత్తం హైట్ అడుగుతున్నాడు ఇక్కడ, అంటే మ్యాక్సిమం హైట్ అడుగుతున్నాడు. కింద నుంచి అంటే అడుగుతున్నాడు. మ్యాక్సిమం హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ అంటున్నాడు, ఇక్కడి నుంచి అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ హైట్ మొత్తం హెచ్ తీసుకోండి. ఇక్కడ హైట్ని మనం స్మాల్ హెచ్ తీసుకుందాము. సో మ్యాక్సిమం హైట్ ఫ్రమ్ గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ హెచ్ ప్లస్ ఈ హెచ్ మనకు తెలిసిందే. సో ఈ హెచ్ మనకి ఇక్కడ తెలియదు కాబట్టి డైరెక్ట్ హెచ్ పెట్టాము. ఈ హెచ్ తెలిసిందే మనకి. ఇది మనం u² sin² θ/2g అని పెట్టేసాము. ఈ విధంగా మనం మ్యాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం.